ప్రైజ్ ద లార్డ్. మిత్రమా, బాగున్నారా? మిత్రమా, దేవుని యొక్క గొప్పతనము తెలియాలంటే ఈ సృష్టి వైపు చూడు. మిత్రమా, దేవుని యొక్క ప్రేమను తెలియాలంటే సిలువ వైపు చూడు. మిత్రమా, దేవుని యొక్క శక్తిని చూడాలంటే తెరవబడిన సమాధి వైపు చూడు. అవును మిత్రమా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకు నిదర్శనముగానే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అవును మిత్రమా, దేవుడు మన పాపముల కొరకై మన పాపములుగా ఉన్నప్పుడే చనిపోయినాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనటానికి మన కొరకు దేవుడు చనిపోయినాడు. అవును, ఈ భూప్రపంచం మీద దేవుళ్ళుగా పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. అయితే ప్రజలు ఆ దేవులను వెతుక్కుంటూ వెళ్తున్న ఈ దినాల్లో యేసు క్రీస్తు ప్రభు పాపంలో పడిపోయిన మనల్ని తానే వెతుక్కుంటూ స్వయంగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమ బహు విలువైంది. దేవుని యొక్క త్యాగము బహు విలువైంది. రుణము తీర్చుకోలేని ఆ త్యాగమును బట్టి జీవితాంతము దేవునికి కృతజ్ఞులై బ్రతకవలసినది తప్ప మనము తిరిగి దేవునికి ఏమి ఇవ్వలేము. దేవునికి మనము ఏ విషయంలో ఉపయోగపడినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమకు హద్దులు లేవు. దేవుని ప్రేమకు ఎల్లలు లేవు. దేవుని ప్రేమకు కొలతలు లేవు. దేవుని ప్రేమకు పరిమితులు లేవు. అపరిమితమైనదే దేవుని ప్రేమ. ఆ ప్రేమను రుచి చూచగలిగితే జీవితాంతము ఆయన ప్రేమకు బానిసలై బతుకుతాం. కనుక దేవుని యొక్క త్యాగాన్ని మరవక ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. కనుక ఆ విధంగా జీవించటకు దేవునిలో మనం బలపడదాం. గాడ్ బ్లెస్ యూ.